ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఒకని నడత యెహోవా చేతిని స్థిరపరచబడును. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము. దేవుడు అన్ని వేళలా తన బిడ్డలమైన మనతో ఉంటాడు. కారుమోపులు కమ్ముకున్న చీకటి రాత్రిలోనూ, వెచ్చటి సూర్యకాంతి ప్రసరించే పగటి వేళల్లోనూ కూడా ఆయన అన్ని ప్రదేశాల్లోనూ మనల్ని నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయల్లోనూ, ఎడారి ఎండల్లోనూ కూడా ఈ నిశ్చయిత మనకు తప్పక ఉండాలి. అంతేకాదు, ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఆయన తన మనసును మనకు బయలుపరుస్తాడు. అలా లేకపోతే మనం ఏమయ్యేవాళ్ళం? అలా కాకపోతే మనం ఎక్కడుండేవాళ్ళం? మన పరిస్థితుల్ని మనం ఎలా నియంత్రించగలిగే వాళ్ళం? అవును, మనం గాలి తుఫానుల్లో ఎప్పుడో కొట్టుకుని పోయి ఉండేవాళ్ళం. కల్లోల కడల్లో ఎప్పుడో మునిగిపోయి ఉండేవాళ్ళం. గాఢాంధకారపు లోయలో ఎప్పుడో సమాధి అయ్యేవాళ్ళం. కానీ అలా జరగనందుకు దేవునికి కృతజ్ఞతలు. ప్రతి విషయంలోనూ ఆయన తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. ఆ నిశ్చయితే మనకు లేకుంటే ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేసి ఉండలేం. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో మన ప్రభువైన యేసు మనకు తెలుపుతున్నాడు. ఆయన ఎరుక లేకుండా ఆయన బిడ్డలెవరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అవును, అనిశ్చితితో మనం కదలకూడదు. మనకు నిశ్చయిత లేకుంటే మౌనంగా వేచి ఉండాలంతే. అనేకసార్లు మనం దేవుడు బయలుపరచని విషయాల్లో మనకి మనం అటు ఇటు పరుగులు తీస్తూ తీవ్రమైన గలిబిలికి గురవుతుంటాం. ఒక వ్యక్తి తన స్నేహితుడితో మాట్లాడుతూ, నేను ఏ వైపుకు వెళ్లాలో నాకు తెలియటం లేదు అన్నాడట. అప్పుడు ఆ స్నేహితుడు అతనితో, అలా తెలియనప్పుడు ఏ వైపుకు వెళ్ళకు, నువ్వు ఉన్న చోటనే నిశ్చలంగా ఉండు అని బదులిచ్చాడట. వినయం అంటే ఇది. సంపూర్ణ సమర్పణ అంటే ఇది. సంపూర్ణంగా ఆధారపడడం అంటే ఇది. అలాంటి పరిస్థితుల్లోనే ప్రభు తన మార్గాన్ని మనకు చూపెడతాడు. చాలా సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారు దట్టమైన అడవి లోపల ఉండే తన సంఘాల్లో ఒకదానిని దర్శించేందుకు వెళ్ళాడట. అక్కడ ఆరాధన ముగిసేసరికి బాగా చీకటి పడింది. ఆ రాత్రి చీకటిలో అతడు తన ఇంటికి వెనుదిరిగి వెళ్ళటమెలా అని ఆలోచిస్తున్న సమయంలో సంఘస్థులో ఒక అతడు దేవదారు కలపను ఒక దివిటీలా వెలిగించి పాస్టర్ గారి చేతికిస్తూ, దీని వెలుతురుతో మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళవచ్చు అన్నాడట. కానీ అది మధ్యలో ఆరిపోతుందేమోనని పాస్టర్ గారు భయపడ్డారు. ఇది గాలికి ఆరిపోతే అన్నాడు ఆయన సంకోచంగా. ఇది మీరు ఇల్లు చేరేంత వరకు ఆరిపోదు, మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు జవాబిచ్చాడు ఆ వ్యక్తి. మార్గమధ్యంలో వర్షం పడితే అప్పుడెలా? పాస్టర్ గారు ప్రశ్నించారు. వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా ఇది ఆరిపోదు, మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు జవాబిచ్చాడు ఆ వ్యక్తి. మళ్ళీ ఆ ఆటవికుడు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ దాన్ని అనేకసార్లు ఉపయోగించాడు. అందుకే అతడు అంత ధీమాగా చెప్పగలిగాడు, దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనల్ని అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ గమ్యం చేరుస్తుందని దానిని ఉపయోగించిన వాళ్ళందరికీ బాగా తెలుసు. ఎప్పుడు నీతోనే ఉంటాడు నీ ప్రభువు. గాఢాంధకారపు లోయల్లోనూ, ఎడారి ఎండల్లోనూ కూడా, కారుమోపులు కమ్ముకున్న చీకటి రాత్రిల్లోనూ, వెచ్చటి సూర్యకాంతులు ప్రసరించి పగటి వేళల్లోనూ కూడా. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.